ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. కృష్ణ పరమాత్మ అర్జున్ని స్థిరమనస్కుని చేయడానికి గీత బోధించుతున్నాడు. ధర్మవీరునిగా అతడు నిలబడాలి అని ఆశించాడు. అందుకొరకే విషయాలను గురించి ధ్యానించరాదు అంటున్నాడు. పరమాత్మనే ధ్యానించాలి అని చెప్తున్నాడు. ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇక్కడ విషయాలను ధ్యానిస్తే ఏమవుతుంది అంటే, విషయ చింతనుడైన మనిషికి వాని యందాసక్తి కలుగును, అందువలననే కోరిక కలుగును, కోరిక వలననే పుట్టుకోపము. మనిషి కోరికలు కలిగి ఆ కోరికలు తీరకపోయినట్టయితే కోపం వస్తుంది. కామక్రోధాలు రెండు ఇవి జంట బంధువులండి, జంట విడవు ఇవి. కాబట్టి కోరికలు తీరనప్పుడు కోపం వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఆధునిక కాలంలో కోరికలు తీరని కారణంగా కోపం వచ్చినటువంటి సందర్భంగా ఏ విధమైనటువంటి హత్యాచారాలు జరుగుతున్నాయో భగవద్గీత ఏనాడో బోధించినటువంటి అంశం ఇది. కాబట్టి విషయ చింతన చేయకూడదు, నీ పని చింతన చేయాలి. పనిలో నీవు నైపుణ్యాన్ని సాధించాలి. నా పనిలో నేను విజయాన్ని సాధిస్తా అనేటటువంటి ఒక నిశ్చయాత్మక బుద్ధితోటి, సమత్వ బుద్ధితోటి పని చేయాలి. కానీ అలా కాకుండా విషయ చింతనుడైతే ఏమవుతుంది? కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే ఏమవుతుంది? తీరకపోయినట్టయితే కోపం వస్తుంది. అందుకే ఎంత గొప్పగా ఇక్కడ కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్తున్నాయంటే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిధ్వంసాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రపంచం మానవులందరూ స్వీకరించి మనస్సులోకి తెచ్చుకోవాల్సిన అంశం అండి ఇది. క్రోధాద్భవతి సమ్మోహ, కోపమున అవివేకుడవును, అవివేకము వలన మరపు పుట్టును, మరపు వలనే బుద్ధినాశము, బుద్ధినాశమే సర్వనాశము. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఇది ఆధారంగా చేసుకునే బహుశా సుమతి శతకారుడు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తద్దయు సుమతి. చేతి దండం పెట్టాలండి ఇలాంటి మహాత్ములకు. ఏ విధంగా ఈ సమాజం ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి అని వాళ్ళు ఆలోచించారు. అది కృష్ణ పరమాత్మ కోపమున అవివేకుడవును. కోపం వల్ల వివేకం పోతుంది, అవివేకం వస్తుంది. అవివేకమున మరపు పుట్టును, ఆ వివేకంతో స్మృతి పోతుంది. అంటే ఎప్పుడైతే వివేకం పోతుందో, వివేకం పోయే వరకల్లా ఏదైనా జ్ఞాపక శక్తి ఉందో ఆ జ్ఞాపక శక్తి మొత్తం పోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? మరపు వలననే బుద్ధినాశము. అప్పుడు స్మృతి తప్పినప్పుడు బుద్ధి కూడా నాశనం అవుతుంది. బుద్ధినాశమే సర్వనాశము అని ఈ విధంగా బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారండి. బుద్ధినాశమే సర్వనాశం అని. మనస్సు, ప్రాణము, చైతన్యము ఇదంతా ఉండి బుద్ధి నాశనం అయిన తర్వాత ఇంకేముంటుంది? విజ్ఞానం బ్రహ్మేతి యజానాత్ అంటుందండి ఉపనిషత్తు. కాబట్టి విజ్ఞానము బ్రహ్మతో సమానము అనేటటువంటి మాట చెబితే ఆ విజ్ఞానమే నాశనం అయిపోయిన తర్వాత మనిషికి ఆనందానికి ఎట్లా చేరుకుంటాడు? కాబట్టి ఇంత గొప్పగా చెప్పి విశేషింతన వద్దని, ఆత్మచింతన ముఖ్యమని, అటాచ్మెంట్ సంఘం వద్దు అని చెప్పేసి, కోరికలు అనేటటువంటి మహాపాపాన్ని సృష్టిస్తాయని, ఈ చెడ్డదైనటువంటి ఈ పాపాన్ని దూరం పెట్టాలి అని చెప్పారు. ఇంత గట్టిగా చెప్పడంలోని ఉద్దేశం ఒక్కసారి మనము గ్రహిస్తే, ఈ విషయ చింతన అనేటటువంటి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే, ఇంట్లోనికి పాము వచ్చిందనుకోండి, ఇక సరిగ్గా నిద్ర పడుతుందండి? ఎవరైనా అటు ఇటు మరో ఆలోచన ఏమైనా చేస్తారా? అందరూ పరిగెత్తుతారు అటు ఇటుగా. కాబట్టి అదేవిధంగా మనస్సులోకి ఈ చెడు ఆలోచన వచ్చినట్టయితే, ఈ భోగ లాలసత అనేటటువంటి వచ్చినట్టయితే, వాసనలు, కోరికలు అనేటటువంటి వచ్చినట్టయితే ఇంకేమవుతుంది? ఈ శరీరాన్ని ఆ మనస్సు ఏటో పరిగెత్తింపజేస్తుంది, నాశనం చేసేస్తుంది. అందుకే దానివల్ల కోపం వస్తుంది. ఇంట్లోకి దొంగనే వచ్చాడనుకోండి, అప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి కోరికలు ప్రవేశిస్తే శరీరం ఎట్లా అవుతుందో, ఇంట్లోకి ఒక దొంగ కానీ ఒక పాము కానీ ప్రవేశిస్తే ఏ విధంగా ఒక కల్లోలం కలుగుతుందో, కోరికలు శరీరంలో, మనస్సులోకి ప్రవేశిస్తే శరీరం ఆ విధంగా అవుతుంది. అందుకే ఇక్కడ ఈ క్రోధాద్భవతి సమ్మోహ,
సమ్మోహాత్ స్మృతివిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నిజంగా చేతి దండం పెట్టాలండి. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారని. కాబట్టి కామక్రోధాలు అనేబడే ఈ రెండు జంటగా ఉన్నటువంటి ఇవి ఎంత ప్రమాదకారులో చూడండి. ఈ ప్రమాదం నుంచి మనిషి బయటపడాలి. అందుకొరకని చెప్పేసి ఇవన్నీ బోధించడం ఎందుకొరకు అంటే, ధర్మం తెలిసిన అర్జునుడు తనంతట తానుగా ధర్మపక్షంలో నిలబడి ధర్మవీరునిగా యుద్ధం చేయాలి అనేటటువంటి తపనతో ఇవన్నీ బోధించాడు. ముఖ్యంగా ఈ స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ కూడా ఈ విధంగా బోధించినటువంటి వీటిని ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలోని ప్రతి మానవుడు తాను స్వీకరించాల్సిందే. తన జీవితంలో అనుసరించేటటువంటి విధంగా వీటిని నిరంతరం స్మరిస్తూ తాను ముందుకు సాగాల్సిందే అని చెప్పుకోవాల్సిందేనండి. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.